కృష్ణా జిల్లా గుడివాడ మండలం చౌటుపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన చేపట్టారు. పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ 4వ తరగతి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు రిమాండ్కు తరలించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు అలాంటి వ్యక్తి కాదని, ఆయన స్కూలుకు వచ్చే వరకు తాము తరగతులకు హాజరు కామని ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. అడిగితే సార్ మంచిగా టీము ఇక్కడ అందరూ ఏంటంటే మా ఎస్సీ క్యాండిడేట్ అండి, ఎస్సీ బీసీలు ఇక్కడ స్కూల్లో చదివేది. స్కూల్లో అక్కడ కులస్తులు టీచర్స్ మధ్య కమ్యూనికేషన్ లేదు. ఇక్కడ ఆల్రెడీ తీసుకొచ్చారు. ఆల్రెడీ వారం రోజుల క్రితం గొడవ అయితే టీచర్స్ దగ్గర నేనే వచ్చాను. డిఓ మేడం గారు పిలిచారు, వాళ్ళ పేరెంట్స్ పిలిచాను. వీళ్ళు చెప్పిన దానికి పిల్లలు చెప్పేదానికి సంబంధం లేదు, టీచర్స్ మధ్య సంబంధం లేదు. హెచ్ఎం గారు కూడా పిలిచి మాట్లాడాను ఆ రోజున. మళ్ళీ అది జరిగిన వారం రోజులకు మళ్ళీ ఇది కేసు పెట్టారు. ఇక్కడ స్కూల్లో హెచ్ఎంస్ గారికి పాఠశాల ఉపాధ్యాయులకు మధ్య కమ్యూనికేషన్ లేదు. అయితే గత వారం కింద స్కూల్లో చిన్న కంప్లైంట్ వచ్చింది సార్. లెక్కల మాస్టర్ ఇలా పిల్లల్ని అసభ్యంగా మాట్లాడుతున్నారు, క్యాస్ట్ పరంగా తిడుతున్నారు, ఎస్సీ క్యాస్ట్ పెట్టి తిడుతున్నారని కంప్లైంట్ వచ్చింది సార్. మేము పై అధికారికి ఫిర్యాదు చేసాము. మేడమ్స్ సార్ అందరూ వచ్చారు, స్కూల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వెళ్ళిపోయారు సార్. అది వెళ్ళిపోయిన 3 రోజులకి మళ్ళీ కేసు స్కూల్లోకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పేరెంట్ 4th క్లాస్ పాప మీద పీడీ సార్ అసలు ప్రవర్తిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. గత 25వ తారీఖు అయితే దాని నిమిత్తం మాట్లాడుతూ ఉండగా స్కూల్ పిల్లలందరూ సార్ తప్పు మా సార్ మాకు కావాలని ధర్నా చేస్తున్నారు. అది ఏమైందంటే లెటర్ రాస్తున్నారు. లెటర్ రాస్తే మేము కూడా ఆఫీస్లో ఉండి పోలీసు ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ ఎవరికి అడ్రస్ చేయాలంటే ఇట్లా డివై గుడివాడ అన్నారు. అంటే మన హెచ్ఎం గారు అన్నారు మనం చెప్పకూడదని అన్నారు. అంటే నేను ఆవిడ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా నా మీద అనుమానం పడతారని పోలీసు